దీనికి ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా, ఏమని? ఒక తల్లి తన బిడ్డని ఎలా కాపాడుకుంది అని. కోర్స్ చనిపోయారు ఇద్దరు. ఎలా కాపాడుకోవాలని ప్రయత్నం చేసింది? చనిపోయిన తర్వాత ఆ తల్లి చేతులు విడిపడలా. అంటే బిడ్డలను కాపాడుకోవడానికి తల్లి తన చివరి శ్వాస వరకు ప్రయత్నించింది. అమ్మ అంటే అది. కానీ నిన్న రేణుకనే పర్సన్ గురించి మాట్లాడుకున్నాం. ఏం చేసింది? భర్త ఉండగానే అక్రమ సంబంధాలు పెట్టుకొని, చిన్న చిన్న పసిబిడ్డలు ఆయన అక్రమ సంబంధాలు పెట్టుకొని, ఈ బిడ్డలు ఏమైపోయినా పర్లా, నాకు నా సెక్సే ముఖ్యం అని చెప్పేసి అనుకొని ఊరేగింది. ఆ వీడియోలు బయటికి రాగానే భర్త వల్ల కాక వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. జరిగింది చెప్పలా. ఇక జరిగిందేటు ఆ పిల్లల వాళ్ళ ఫ్యామిలీకి తెలిసేసి పట్టుకెళ్ళిపోయారు కదా. ఇక ఆ పిల్లల పెద్దనాన్న చెప్తే తెలిసింది. అటువంటి దాంతో కాంప్రమైంటర్ వద్దురా అన్నారు. 70 రోజులతో మార్కాపురంలో ఉన్నాడు. ఆ అమ్మాయిని రంజాల. బట్ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు పిల్లలు కదా, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి కదా అని అంటే, ఈ మనిషి కూడా సరే ఏదైతే అదేంది నాన్న అని చెప్పేసి మళ్ళీ వచ్చాడు హైదరాబాద్. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడు, వద్దురా అటువంటి దాంతో వద్దురా అని. వచ్చాడు. వచ్చాక ఎందుకు ఏంటంటే పిల్లల కోసం అన్నాడు కదా, ఇక నుంచి అన్న చక్కగా ఉందని అన్నాడు కదా, ఉండాలా? ఎగైనా మారలా. జూన్ 24వ తారీఖున వెళ్ళిపోయింది. వెతికాడు. ఇక చుట్టుపక్కల మాటలు భరించలేక ఫిబ్రవరి 8వ తారీఖు 2026న హుసేన్ చనిపోయాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి అతను ఎందుకు చనిపోయాడు ఏంటి అన్నప్పుడు ఆ లేఖ, 19 పేజీల లేఖ, అది పోలీసులు నిన్న మొన్న దొరికినట్టు. ఇంకా అప్పటికే రమణారెడ్డి అనేవాడితో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్, ఇక రకరకాల ఆ సుప్రీంకోర్టు దిక్కుమలిన తీర్పుల వల్ల మేజర్ అన్నప్పుడు ఎవరిదైనా ఉండవచ్చు. ఆ దిక్కుమలిన తీర్పు వల్ల బిడ్డ ఎవరికైనా పుట్టని, ఇప్పుడు ఎవడైతే మూడైనా వాడే తండ్రి. ఏం తీర్పులో అసలు నాకు అనకూడదు, కానీ మరి ఇంట్లో రిలేషన్స్ ఎలా ఉంటాయంటే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఆ తీర్పులు ఇచ్చేవాళ్ళు కొంతమంది మాత్రం దిక్కుమలిన వెస్ట్రన్ కల్చర్ని పట్టుకొచ్చి మన దగ్గర పెట్టి, అదేమంటే స్వేచ్ఛ అంటూ, అదేమంటే ఫ్రీడమ్ అంటూ, అదేమంటే సమానత్వం అంటూ, ఎందుకురా నా సర్వనాశనం చేసి వచ్చారు. ఇక ఏం చేయండి ఆ బిడ్డల్ని, ఇక ఏదైతే అదేందనుకుంది మరలా అంతమంది రిలేషన్ ఉన్నట్టు పెళ్లి చేసేసుకుంది మనకున్న సమాచారం మేరకు. ఇప్పుడు ఆ బిడ్డలు ఎదుగుతున్న క్రమంలో ఏమని ఎదగాలి, వాళ్ళని ఏమని పిలవాలి? ఇప్పుడు ఏమైంది? ఆ రమణారెడ్డిని ఆ రేణుకని ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ బిడ్డల పరిస్థితి ఏంటి? మన ఈ సమాజంలో మొన్న మధ్య కూడా అక్రమ సంబంధానికి పిల్లలు అడ్డొస్తున్నారని చంపిన తల్లులు ఎంతమంది? అండ్ మొగుడుండగానే వేరే రిలేషన్ పెట్టుకొని ఆ పిల్లలను మూడు దగ్గర వదిలేసి వెళ్ళిపోయిన తల్లులు ఎంతమంది? ఇలా లెక్క తీస్తే ఎక్కడో కోటికి ఒకళ్ళు ఉంటారు. బట్ ఓవరాల్గా అన్నప్పుడు వార్త అనేది అరుదుగా జరిగేది వార్తగా వచ్చింది కాబట్టి మనం దాన్ని అందరికి అప్లై చేస్తాం. అందరికి అప్లై చేయాల్సింది మన నర్మదా నదిలో ఆ బిడ్డను కాపాడుకోవడానికి చివరి వరకు ప్రయత్నించి చనిపోయిన తర్వాత కూడా 24 గంటల పాటు ఆ డెడ్ బాడీతోనే ఆ పిల్లోడి బాడీని అలాగా పట్టుకొని చూస్తారు ఆ తల్లి. అటువంటి తల్లిని ఆదర్శంగా తీసుకోండి. అది అమ్మ ప్రేమ అంటే. కామంతో ఉన్న తల్లులు కాదు, కామ పిశాచాలు కాదు. తల్లి అంటే తన చివరి శ్వాస వరకు బిడ్డను కాపాడుకున్నది. తను చనిపోయినా తన దేహం ఉన్నంతసేపు ఆ బిడ్డను కాపాడుకుంటూనే ఉండింది. ఆమె తల్లి అంటే.